హాయ్ హలో అండి నమస్కారం అందరికీ. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్రెస్ ఆన్ ద నోటిఫికేషన్ సింబల్. ప్లీజ్ లైక్ ఇట్ అండ్ షేర్ అండి. బికాజ్ మీరు లైక్ చేస్తేనే నా వీడియోస్ అనేది ఫర్దర్గా వేరే వాళ్ళకి వెళ్తాయి. ఎంతో ఒక వీడియో చూస్తుంటే అర్థం కాలేదు కానీ ఇప్పుడు అనిపిస్తుంది ఒక వీడియో చేసినప్పుడు చాలా కష్టపడి చేస్తూ ఉంటాయి. ఎడిటింగ్ కానీ వీడియోస్ కానీ ఒకవేళ సరిగా రాకపోతే తిరిగి రెండో టైం షూట్ చేయడం, అయ్యో ఇది చాలా కష్టం అండి. ప్లీజ్ మీరు లైక్ చేస్తేనే మా వీడియోస్ అంతా వేరే వాళ్ళకి వెళ్తుంది, కొత్త సబ్స్క్రైబర్స్కి వెళ్తుంది, కొంచెం ట్రెండ్ అవుతుంది అనమాట. ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ ప్రెస్ ఆన్ ద నోటిఫికేషన్ సింబల్, లైక్ ఇట్ అండ్ షేర్. అండ్ నేను ఈరోజు వచ్చేసి నెయ్యి ఎలా చేయాలో చూపిస్తాను. పాలమీగడ ఉంటుంది కదండి, నేను ఇక్కడ ఆవు పాలు కానీ గేదె పాలు కానీ ఇట్లాంటి ఏది యూజ్ చేయలేదు. నార్మల్ ప్యాకెట్ మిల్క్ ఉంటుంది కదా, దాని మీద వచ్చిన మీగడ ఎత్తి పెట్టాను. నేను డైలీ వచ్చేదంతా ఎత్తి పెట్టాను ఒక పెద్ద బౌల్కి అనమాట. ఐస్ క్రీమ్ పెద్దది ఉంటుంది కదా, దానికి చేర్చి పెట్టాను నేను. ఇప్పుడు దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని నేను ఈ ప్రొసీజర్ మీకు చూపిస్తాను ఎలా చేయాలి, నేనైతే ఎలా చేసుకుంటాను అనేది. ఇది ఫస్ట్ టైం కాదండి, నేను చాలాసార్లు చేశాను. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కదా, చేసినప్పుడంతా ఒక్కొక్క వీడియో సరే మనం చేసినప్పుడు అప్లోడ్ చేద్దాము. ఈ ప్రొసీజర్ నేను మీకు చూపిస్తాను. చూడండి, నేను ఇక్కడ ఈ మీగడనంతా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. కొంచెం పొడి పొడిగా అనుకున్నాను, కొంచెం ఫ్రీ చేసుకున్నాను. మళ్ళీ వచ్చి ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే కలిపేటప్పుడు కొంచెం ఫ్రీగా ఉండాలన్నమాట. ఫ్రీగా ఉంటే బాగా బటర్ వస్తుందన్నమాట. మనం ఎందుకంటే బాగా రొటేట్ చేయాలి. మనం ఎంత రొటేట్ చేస్తే అంత బాగా వస్తుందన్నమాట. ఇప్పుడు నేను దీన్నంతా దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. చూడండి, నీట్గా ఉన్నదంతా నీట్గా చేసుకొని దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనము బాగా కొంచెం వేసుకునేసి బాగా రొటేట్ చేయాలండి. ఎంత బాగా రొటేట్ చేస్తే అంత బాగా బటర్ వస్తుందన్నమాట. లేకపోతే దాంట్లో ఆ మీగడ అక్కడక్కడంతా మిగిలిపోయినా కూడా అది టెక్స్చర్ మారిపోతుంది. కాబట్టి మనం బాగా రొటేట్ చేస్తూ ఉండాలన్నమాట. చూడండి, నేను పెట్టాను కదా ఫ్రిడ్జ్లో, ఇంకా అలాగే ఉందన్నమాట. అది ఏమీ అవ్వదు. మనం జస్ట్ అలా కలుపుతూ ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి మధ్యలో. అలా యాడ్ చేసుకుంటే కలిపేటప్పుడు ఆటోమేటిక్గా అదే కరిగిపోతుంది. దాంతో ఏం ప్రాబ్లం లేదు. చూడండి, నేను ఎలాగైతే కలుపుతున్నానో ఫాస్ట్గా అలా కలుపుతుండాలి. ఇప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నానండి, మళ్ళీ కలుపుతున్నాను. అలాగా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ బటర్ అనేది మెల్లిగా పైకి వస్తుంది. వాటర్ సపరేట్ అయిపోతుంది, బటర్ అనేది పైకి వస్తుంది అనమాట. మీకు డిఫరెన్స్ చూపిస్తాను నేను. చూడండి ఎలా ఉందో. రౌండ్ బాల్స్గా చిన్నగా ఉంది కదండి. అది మీనింగ్ ఏమంటే ఇప్పుడు అది మెల్లిగా బటర్లోకి చేంజ్ అవుతూ ఉందని మీనింగ్ అండి. ఇప్పుడు చూడండి, బాగా కలపాలి. ఎంత బాగా కలిపితే అంత బాగా వస్తుంది. అప్పుడప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుంటే అది నీట్గా సపరేట్ అవుతుంది అనమాట. అంత ఈజీ ఏం కాదండి గీ చేయడం. ఇంట్లో కొంచెం కష్టమే, కానీ ఏం చేస్తాం, సాటిస్ఫాక్షన్ ఉంటుంది లాస్ట్లో అవుట్పుట్ చూసినప్పుడు. చూడండి, మళ్ళీ సెకండ్ టైం కూడా కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చేస్తున్నాను. బాగా ఫాస్ట్గా తిప్పాలండి. తిప్పితే నేను మీకు ఆ వాటర్ సపరేట్ అయ్యేది కూడా నేను మీకు చూపిస్తాను క్లియర్గా. అప్పుడు మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట నేను చెప్పేది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారంటే మెల్లిగా కింద కొంచెం వాటర్ ఉంది చూడండి. దాని కింద దాంట్లో నుంచి వాటర్ పార్టిషన్ అవుతూ ఉందన్నమాట. మొత్తం దాని నుంచి కొంచెంగా బయట వచ్చేస్తుంది. ఆ వాటర్ అంతా మనకి తిరిగి ఏం యూజ్ అవ్వదండి, అది వేస్టే. చూడండి, అలాగే చూసారంటే వాటర్ అంతా సపరేట్ అవుతుంది. చూడండి ఎంత వాటర్ వచ్చింది. చూడండి, నేను 2 టైమ్సే వాటర్ యాడ్ చేసుకున్నాను. అది కొంచెమే, కానీ చూడండి దాంట్లో నుంచి ఎంత వాటర్ అయితే వచ్చిందో. అదంతా ఏంటంటే ఆ మీగడలో ఉంటుందండి. మనము వాటర్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం పాలు కాచుకునేటప్పుడు కొంచెమన్నా వాటర్ యాడ్ చేస్తాం కదా, లేకపోతే పాలల్లో కూడా కొంచెం వాటర్ కంటెంట్ ఉంటుంది కదా, అదంతా వచ్చి ఇలా రిలీజ్ అయిపోతుంది అనమాట. బాగా రిలీజ్ అయిపోయేసి ఆ బటర్ మాత్రమే పైకి వస్తుంది. చూసారంటే చూడండి, ఇప్పుడు ఫుల్గా టెక్స్చరే మారిపోయింది. చూడండి ఎంత సాఫ్ట్గా. చూడండి, నేను ముద్ద చేస్తుంటే అలాగే నిలుస్తుంది. అది వచ్చేసిందండి మన బటరు. అయినా కూడా నేను 2-3 సార్లు దాన్ని బాగా ఇచ్చేస్తాను. ఎందుకంటే దాంట్లో ఇంకేదన్నా కూడా మీగడ కానీ ఇట్లా ఎలాంటిది ఏదన్నా మిగిలిపోయి ఉంటే కూడా నీట్గా వచ్చేస్తుందండి. ఇప్పుడు ఏం చేయాలంటే
ఈ వాటర్ వచ్చేసింది కదండి, దాన్నంతా మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే ఫ్రీగా ఉంటుందన్నమాట మనము మిక్స్ చేసుకోవడానికి, దాన్ని కలపడానికి. ఎందుకంటే ఆ వాటర్ ఉంటే ఎగిరెగిరి బయటపడుతుంది, మనకి కలపడానికి అంత ఈజీగా ఉండదు. చూడండి ఎంత బాగా వచ్చింది బటర్. ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఈ వాటర్ అంతా ఎక్స్చేంజ్ చేసేసుకుంటానండి. కొంచెం ఫ్రీగా ఉంటుంది చేసుకునేకి, ఎందుకంటే ఆల్రెడీ మనకి బటర్ పైకి వచ్చింది కాబట్టి. ఇంకొంతసేపు ఆ వాటర్ అంతా ఎక్స్ట్రాక్ట్ చేసేసి దాంట్లో నుంచి మనము ఇంకోసారి బాగా కలుపుకున్నామంటే ఇంకా ఏదన్నా కూడా దాంట్లో ఉంటే మీగడ లేకపోతే ఇంకా బెటర్గా రావాలి అంటే ఇంకొంచెం సేపు రొటేట్ చేసుకోవాలి. చూడండి నేను ఎంతసేపు రొటేట్ చేశాను, దాంట్లో నుంచి ఇంకా ఏమీ వాటర్ రాలేదు, ఓన్లీ బటర్ మాత్రమే ఉంది. చూడండి ఎంత బాగుంది చూడండి, కలరు ఆ టెక్స్చర్ ఎంత బాగుంది చూడండి, సో సాఫ్ట్గా ఉంది చూడండి. ఇంకా ఈ బటర్ని మనము కాంచాలండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను ఎన్ని ముద్దలు వస్తుంది అనేసనని. చూడండి 1 2 3 4 5. ఇది నేను ఊరికే జస్ట్ అప్రాక్సిమేట్గా వేసిందండి, ఎంత వస్తుంది అని. చూడండి నేను ఒక ఐస్ క్రీమ్ కప్కి ఎత్తిపెట్టిన దానికి నేను వచ్చేసి 5 వచ్చాయండి ఈ బటర్ ముద్దలు. నీట్గా ఇంకోసారి కలుపుకొనేసి ఇప్పుడు మనం దీన్ని బాయిల్ చేసుకోవచ్చండి. బాయిల్ చేసుకుంటే ఆసమ్గా ఫస్ట్ వచ్చి బాయిల్ చేసినప్పుడు స్మెల్ వస్తుందండి. ఆ స్మెల్ అయితే సూపర్గా ఉంటుంది. అది మీరు ఎక్స్పీరియన్స్ చేయాలంటే దీన్ని ఒకసారి నేను చెప్పిన పద్ధతిలో ట్రై చేయాల్సిందే. ఇప్పుడు చూడండి నీట్గా వచ్చేసింది. నేను కొంచెం కూడా వేస్ట్ చేయకుండా నీట్గా ఒకసారి మొత్తము దాంట్లో ఉండేదంతా నీట్గా తీసుకున్నాను. ఇప్పుడు నా చేతిలో ఉండేది ఆ బౌల్లో ఉండే బటర్ అంతా నేను ఈ బాండిల్లోకి ఎక్స్చేంజ్ చేశాను. మా ఇంట్లో యూస్ చేసుకోవడానికి కొంచెం నేను బటర్ ఎత్తి పెట్టుకుంటున్నానండి. బ్రెడ్స్ పైన దేనిపైన స్ప్రెడ్కి యూజ్ అవుతుంది అనేసి, హోమ్ మేడ్ కదా చాలా బాగుంటుంది అనేసి నేను ఎత్తి పెట్టుకున్నాను. ఇప్పుడు మనము గ్యాస్ ఆన్ చేసుకుందాం. దాన్ని సిమ్లో పెట్టుకోవాలండి. ఫస్ట్ సిమ్లో పెట్టుకొని దాన్ని బాయిల్ చేసుకోవాలి. అలాగే కొద్దిసేపు బాయిల్ అవ్వాలండి. బాయిల్ అయితే మీకు తెలుస్తుంది, దాంట్లో నుంచి స్లోగా చూడండి మీకు కనిపిస్తుందా, ఆ ఆయిల్ అనేది ఫస్ట్ రిలీజ్ అవుతూ వస్తుంది. మొత్తం దాంట్లో ఉండే ఆయిల్ అంతా రిలీజ్ అవుతూ వస్తుంది. ఇది ఏమైతే ఉంటుందో ఈ బటర్లో ఇంకా మిల్క్ కంటెంట్ ఉంటుంది కదండి, అదంతా ఏమైతే మిల్క్ ఆయిల్ ఈ ప్రోడక్ట్స్ రెండు సపరేట్ అయిపోతుంది. అంటిల్ పూర్తిగా ఆయిల్ అంతా పైకి వచ్చేసేంత వరకు ఇలా మనం బాయిల్ చేస్తూనే ఉండాలి. చూడండి ఇలా బాయిల్ చేయాలి బాగా. చూడండి మీకు కనిపిస్తుందా ఎలా బాయిల్ అవుతుందో. అదేమవుతుందంటే దాంట్లో ఉండే ఏదైనా మిల్క్ ప్రోడక్ట్ ఇది ఉంటుంది కదండి, బటర్లో కూడా కొంచెం వేస్ట్ అనేది ఉంటుంది. మనం ఎంత తీసినా కూడా అదంతా వచ్చి సపరేట్ అయిపోతుంది అనమాట. ఓన్లీ ఆయిల్ మాత్రమే మనము ఎక్స్ట్రాక్ట్ చేయాలి దాంట్లో నుంచి. చూడండి ఎంత బాగా బాయిల్ అవుతుంది. చూడండి ఎంత బాగా బాయిల్ అవుతుంది. అప్పుడప్పుడు మనం కలబెట్టుకుంటూ ఉండాలి దీన్ని, ఎందుకంటే కలబెట్టినప్పుడు ఆ ఫోమ్ పైన వస్తుంది, మీరు చూస్తున్నారు కదా, ఆ ఫోమ్ అంతా పై నుంచి ఇట్లా పొంగకుండా కరెక్ట్గా బాయిల్ అవుతుంది అనమాట. ఇప్పుడు దీంట్లో కొంచెం మనం కర్రీ లీవ్స్ యాడ్ చేసుకున్నాము. ఎందుకంటే గీలో కొంచెం కర్రీ లీవ్స్ యాడ్ చేసి బాయిల్ చేసామంటే దాని స్మెల్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది అనమాట. అందుకని నేను ఇక్కడ కొంచెం కర్రీ లీవ్స్ యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసి దాంతో కూడా నేను బాగా బాయిల్ చేస్తున్నాను నేను. చూడండి ఎంత బాగా బాయిల్ అవుతుంది. ఇది చిన్న ప్రాసెస్ అయితే కాదండి, కొంచెం పెద్ద ప్రాసెస్సే, కానీ బాగుంటుంది అన్నమాట. మన చేతితో చేసుకున్న నెయ్యి అంటే అదొక సంతోషం. ఈ వంటల్లో కానీ ఏదన్నా భోజనం చేసుకున్నప్పుడు దాంట్లో యాడ్ చేస్తే నేను చేసిన నెయ్యి ఆ సంతోషమే వేరుగా ఉంటుంది. చూడండి ఇలా ఫుల్గా బాయిల్ అవ్వాలండి. మీకు అక్కడ ఎల్లోగా కనిపిస్తుందా దానిపైన, అదంతా ఏమంటే ఇంతకుముందు చూసారంటే మీకు ఫుల్ ఫోమ్ ఉన్నింది, వైట్ ఫోమ్ అంటే బురుగు అనమాట, దాని మీద ఫుల్ ఉన్నింది. ఇప్పుడు చూడండి బాయిల్ ఎల్లో కనిపిస్తుంది. ఆ ఎల్లో కలర్ ఏంటంటే ఆయిల్ అండి, గీ. ఇప్పుడు ఆ ఫోమ్ దాంట్లో ఉండే వేస్ట్ అంతా స్లోగా కిందకి వెళ్ళిపోతుంది. అది ఫుల్గా బాయిల్ అయ్యే కొద్దీ ఈ గీ అనేది బయటకు వస్తుంది.
ఓన్లీ ఆయిల్ మాత్రం పైన ఫ్లోట్ అవుతూ ఉంటుంది. దాని లోపల ఏదైతే మిగిలిపోయిన పదార్థం ఉందో అది కిందకి వెళ్ళిపోతుంది అనమాట, చాలా కిందకి వెళ్ళిపోతుంది. బాగా బాయిల్ చేయాలి. చూడండి ఈ పిక్చర్లో చూసారంటే నెయ్యి అనేది మీకు బాగా కనిపిస్తుంది, ఆయిల్ ఇంకా ఎక్సలెంట్గా కనిపిస్తుంది. ఆ కలర్ చూడండి ఎంత బాగుంది, వావ్ సూపర్, చాలా బాగుంది. ఇప్పటికే మనకి ఓన్లీ ఇంకా 20% ఆఫ్ ద ప్రాసెస్ ఇంకా మిగిలింది. యాక్చువల్గా మొత్తం కాగిపోయింది. చూడండి ఇక్కడ నెయ్యి ఎంత బాగా పైకి వచ్చిందనమాట. చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను. నెయ్యి ఇది వచ్చేసి నేను ఇప్పుడు చూపించిన స్పూన్లో వచ్చేసి అది వచ్చి దాని మిగిలిపోయిన మిల్క్ ప్రోడక్ట్ అనమాట. అది ఆటోమేటిక్గా కిందకి వెళ్ళిపోతుంది, ఆ నెయ్యి మాత్రమే మిగులుతుంది. మనం ఇప్పుడు నెయ్యి చూస్తున్నారా, వావ్ ఎంత బాగుంది చూడండి, ఇదంతా నెయ్యి అనమాట. ఆ కింద ఉండేది వచ్చేసి ఆ మిల్క్ ప్రోడక్ట్. మనము ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసి ఫిల్టర్ చేసుకొని దీన్ని నేను ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసుకునేసి మేము మీకు చూపిస్తాను. నేను ఎక్స్ట్రాక్ట్ చేసింది ఎలా ఉంటుందని. ఇప్పుడు జస్ట్ స్టవ్ ఆఫ్ చేసి కొంచెం కూల్ డౌన్ చేసి ఇప్పుడు నేను దీన్ని ఫిల్టర్ చేసుకుంటున్నాను. బాగా నీట్గా ఫిల్టర్ చేసుకోవాలండి. మళ్ళీ అది వేసేటప్పుడు ఏదన్నా దాంట్లో మిల్క్ ప్రోడక్ట్ మిగిలింది దాంట్లో కానీ పడిందంటే మళ్ళీ తిరిగి ఫిల్టర్ చేయండి, ఎందుకంటే అది ఉంటే బాగోదు, టేస్ట్ కూడా మారిపోతుంది. కాబట్టి ఫిల్టర్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా నీట్గా గీలో ఏమి పడకుండా నీట్గా ఫిల్టర్ చేసుకొని కొద్దిసేపు కూల్ డౌన్ అయ్యేంత వరకు వదిలేసేయాలి. నెయ్యి కూడా ఎంతవరకు కూల్ డౌన్ అవుతుందో అంతవరకు కూల్ డౌన్ చేసి దాని తర్వాత మీకు ఇష్టమైన బౌల్లోకో బాటిల్లోకో చేంజ్ చేసుకున్నారంటే సూపర్గా ఉంటుందన్నమాట యూసేజ్కి అంతా. ఎందుకంటే ఇట్లాంటి బౌళ్ళల్లో పెడితే యూస్ చేసుకునేదానికి అంత సౌకర్యంగా ఉండదు. కాబట్టి నేను ఇప్పుడు ఎందుకు దీంట్లోకి చేంజ్ చేసుకున్నానంటే ఇట్ ఈస్ ఈజీ టు ట్రాన్స్ఫర్, అందుకే నేను దీంట్లో ట్రాన్స్ఫర్ చేశాను. నేను దాని తర్వాత దేంట్లో ఒక బాటిల్లోకి చేంజ్ చేస్తాను. చూడండి ఎంత బాగుంది, చూడండి ఆ కలరు, అది ఆయిల్ చూడండి మీకే తెలుస్తుంది. వెరీ ప్యూర్, అంత ప్యూర్గా ఉంది. చూడండి ఎంత ప్యూర్గా ఉందో చూడండి. ఇదే అండి హ్యాపీనెస్ అంటే. మనం అంత పడిన కష్టానికి ఇట్లాంటి అవుట్పుట్ వచ్చినప్పుడే హ్యాపీనెస్. ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి మనం ఏం చేయాలంటే ఆ మిగిలిపోయిన మిల్క్ ప్రోడక్ట్ ఉంది కదండి, దాన్ని వేస్ట్ చేయకుండా మనము దీన్ని ఒక స్వీట్ చేసుకుందాం. ఎందుకంటే కొంతమంది దీంట్లో రాగి కలుపుకొని దీంట్లో అంతా బాల్స్గా చేసుకుంటారు. వెరీ హెల్దీ. అండ్ ఇక్కడ వచ్చేసి నేను ఐఎమ్ నాట్ మిక్సింగ్ రాగి హియర్. నేను వచ్చేసి మనం యాడ్ చేసాం కదా ఆ కరివేపాకు, అదంతా ఎత్తేస్తున్నాను నేను. ఎందుకంటే ఒక స్వీట్ చేసుకున్నప్పుడు ఈ కరివేపాకు ఉంటే టేస్ట్ డిఫర్స్ కదా. కాబట్టి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కరివేపాకు అంతా ఎత్తేస్తున్నాను. నీట్గా ఎత్తేయాలి, ఎందుకంటే మీరు యాడ్ చేస్తారు కదా స్మెల్కి టేస్ట్కి. కాబట్టి నీట్గా ఎత్తేసేయండి. ఎత్తేసిన తర్వాత నేను ఇందులోకి షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. నీట్గా ఎన్ని స్పూన్స్, ఒక 3-4 స్పూన్స్ అయితే సరిపోతుందండి. ఎందుకంటే మరి అక్కడ అంత ఎక్కువేం లేదు, ఒక 3 స్పూన్స్ షుగర్ అయితే సరిపోతుంది. చూడండి 1, 2, 3 అండ్ 3 స్పూన్స్ షుగర్స్ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి. జస్ట్ మిక్స్ చేసి వదిలేయకూడదండి, ఇది కొద్దిసేపు బాగా దాన్ని ఫ్రై చేయాలన్నమాట. అంటిల్ ఇట్ చేంజెస్ కలర్ ఇంటూ బ్రౌన్. అది బ్రౌన్గా చేంజ్ అయ్యేంత వరకు బాగా మనము మిక్స్ చేసుకుంటూ ఉండాలి. మీకు బీడా తెలుసా, పాల్కోవా బీడా, అది ఎలా ఉంటుంది, కొంచెం రవ్వగా స్వీట్గా అలా ఉంటుంది కదండి, అలాగే వస్తుందండి టెక్స్చర్. అండ్ మీరు బాగా ఫ్రై చేశారంటే లాస్ట్కి చూడండి నేను చెప్పినట్లు వచ్చిందా, అక్కడ చూడండి ఆ పేడ ఉంటుంది కదండి, అలాగే వస్తుంది. టేస్ట్ కూడా ఈక్వల్గానే ఉంటుందండి. ఇప్పుడు నేను దాన్ని ఈ రెడ్ ప్లాస్టిక్ బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. చూడండి ఇప్పుడు మీరు క్లియర్గా చూడొచ్చు నేను చెప్పిన స్వీట్ అవుట్పుట్ వచ్చిందా అండి, మీరే చెప్పాలి నాకు. టేస్ట్ తిన్నారంటే మాత్రం ఆసమ్గా ఉంటుంది. చూడండి మనం ఏమీ వేస్ట్ చేయలేదు, ఎక్సెప్ట్ ఆ వాటర్ వచ్చింది కదండి ఆ గీలో నుంచి, అది మాత్రమే వేస్ట్ చేసాం. చూడండి వీ గాట్ 2 ప్రోడక్ట్స్, మనకి గీ వచ్చింది అండ్ స్వీట్ వచ్చింది. చూసారు కదండి నేను ఈరోజు గీ ఎలా ప్రిపేర్ చేసుకున్నాను అండ్ స్వీట్ కూడా ప్రిపేర్ చేశాను. దాంట్లో నుంచి మీరందరూ కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ గంట సింబల్ ఉంటుంది కదా దాని మీద ప్రెస్ చేయండి అండ్ లైక్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.